ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయము కోడె మొక్కలకు ప్రసిద్ధిగాంచింది. రోజు రోజుకు కోడెలు మృతి చెందుతున్నాయి, అయినా పట్టించుకునేవాడే లేడు. నిన్నటికి నిన్న 5 కోడెలు మృతి చెందితే ఎవరికీ తెలియకుండా వాగులో పాతిపెట్టినటువంటి ఘటన చాలా సంచలనం కలిగించింది. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ కౌన్సిల్ మెంబర్ సీనియర్ నేత మహేష్ గారు చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజన్న ఆలయంలో రాజన్నకు కోడె మొక్కులు అనేటివి చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. అట్లాంటి కోడెలను పట్టించుకోవడం లేదు. ఇది పూర్తిగా చాలా బాధాకరం. ఇలా ప్రభుత్వ వైఫల్యం అలాగే అధికారుల నిర్లక్ష్య వైఖరిని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది వల్ల ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్న బాధాకరమైన విషయం ఏంటంటే, గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. భక్తులు ఎంతో పవిత్రంగా కోడె మొక్కును చెల్లించుకొని స్వామివారికి కోడెను కట్టేసి వెళ్ళేటువంటి సాంప్రదాయము ఒకవైపు అవుతూ ఉంటే, ఆ యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆలయ యోగాని సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఎలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఎంతసేపు వేములవాడ రాజన్న ఆలయానికి చెందినటువంటి అధికారులు ఇలా భక్తుల నుంచి వచ్చేసినటువంటి హుండీ సొమ్ముల గురించి ఆలోచన తప్పితే, ఏ సెంటిమెంట్తోనైతే ఏ కోడె మొక్కుతోనైతే ఇలా కోట్లాది రూపాయలు ఆలయానికి వస్తూ ఉన్నాయో ఆ కోడెలను సంరక్షించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినారు. మరి దీనికి ప్రధాన కారణం ఇలా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలోనే రాజనాలయము, అది భద్రాచలం, అది యాదగిరిగుట్ట, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు 6A టెంపుల్స్. ఇవాళ వీటికి ఆలయ కమిటీలు లేవు, ఆలయానికి IAS అధికారులు లేరు. ఇలా కోట్ల రూపాయలు వచ్చేటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి మామూలు అసిస్టెంట్ కమిషనర్ హోదా గల అధికారిని పెడితే అందులో టెంపరరీ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ అధికారులను పెట్టడం వల్ల ఇలా అక్కడ ఉన్నటువంటి ఆలయంలో అంతర్గతంగా పనిచేసేటువంటి అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు అధికారి కూడా పూర్తి బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2014 నుంచి నేటి వరకు శాశ్వతమైనటువంటి పూర్తిస్థాయి అధికారి వేములవాడ రాజన్న ఆలయంలో లేడు. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇట్లాంటి పరిణామాలు తరచూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యాజ్ బీజేపీ సీనియర్ నేతగా వేములవాడ అటాచ్ ఉన్నటువంటి నాయకునిగా ఒకటి, వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికారులపై చర్యలు తీసుకుంటేనే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ వచ్చేటువంటి అధికారి వారి యొక్క అంటే కోడెల యొక్క ఆలన సంరక్షణ బాధ్యత పక్కాగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇవాళ ఒక అధికారి తీసుకుంటే సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వేములవాడ ఆలయానికి పూర్తి స్థాయి అధికారిని నియమించాలి. ఆ అధికారి IAS అధికారిని నియమించినప్పుడు మాత్రమే రాజన్న ఆలయం అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఈ కోడెల సంరక్షణ విషయంలో అయితేనేమి, లడ్డూలలో నాణ్యత లోపం విషయంలో అయితేనేమి, దొంగ టికెట్లు అమ్ముకునే విషయంలో అయితేనేమి నానా యాగి జరుగుతూ ఉంది. పేరుకే ఆలయం తప్పితే దోపిడీలకు నిలయమైనటువంటి రాజన్న ఆలయం. ఈ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయం అన్ని రంగాలలో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు పొందాలన్నా, అంతేకాకుండా మరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కోడె మొక్కు, ఈ కోడెల యొక్క సంరక్షణ పూర్తి స్థాయిలో సక్రమంగా జరగాలంటే వెంటనే పూర్తి స్థాయి అధికారిని నియమించాలి. అందులో IAS అధికారిని కనుక నియమించినట్టుంటే మరి ఒక ఆలయం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినటువంటి ఆలయం కూడా రాజన్న ఆలయం. ఈ ఆలయంపై మరి రాష్ట్ర ప్రభుత్వం నాడు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వహించిండు. మరి ఈరోజు కూడా కేసీఆర్ను బొందబెట్టి మరి ప్రజాపాలన తీసుకొచ్చుకుంటా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాటలు నమ్మియాల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. ఒక IAS అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వేములవాడలో సకల సౌకర్యాలు కల్పించాలి, భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి శ్రద్ధ చూపాలి, కోడెల సంరక్షణకి ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV
కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.